ఒక అమ్మాయి లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, అబ్బాయి లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. నువ్వు నన్ను జడ్జి చేయకు. ఎందుకు ఇలా సటిల్ గా, ఎందుకు ఇలా కాన్ఫిడెంట్ గా, ఎందుకు ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పం మనం. అదే మన మెయిన్ ప్రాబ్లం. ఫైనాన్సెస్ నువ్వు మేనేజ్ చేస్తున్నావు, వెరీ నైస్. ఎక్స్పెన్సెస్ నువ్వు కూడా బేర్ చేయి. నా అకౌంట్ నుంచే చేస్తుంటే ఏందో నేను ఖర్చు పెట్టడం కోసమే సంపాదిస్తున్నట్టుగా ఉంది. అలా వద్దు. నువ్వు కొంచెం నేను కొంచెం బేర్ చేయి. అసలు మాట్లాడి చూసామా? మాట్లాడితేనే గొడవలైపోయి విడిపోయే సంసారాల్లో కలిసి మాత్రం ఉండడం ఎందుకు? అంటే ఇప్పుడు నేను ఏకగ్రీవంగా అందరినీ విడిపోమని చెప్పట్లేదు. మాట్లాడితేనే విడిపోయే సంబంధాలు అనంటే అవి ఎప్పుడో చచ్చిపోయి ఎండింటాయి. మరి ఇక ఏముందని మీరు బతుకుతున్నారు? ఒక్కసారి మాట్లాడండి. ఆల్రెడీ చచ్చిపోయిన సంబంధం అంటున్నారు కదా, మాట్లాడి చూడండి. మహా అయితే ఏంటి, ఫిజికల్ గా వెళ్ళిపోతారు అంతేనా? మాట్లాడి చూడకుండా ఎట్లా? ఎవ్వరూ వెళ్ళిపోరు, బెదిరిస్తారు అంతే. అదో పెద్ద ప్రాసెస్, అందరికీ తెలుసు. ఎవ్వరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోరు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, బెదిరిస్తారు అంతే. మగవాళ్ళకి ఆ ఈగో ఎక్కువ ఉంటది కాబట్టి అమ్మాయిలకు కూడా ఉంటది, మగవాళ్ళకి కూడా ఉంటది. మన సొసైటీ ఏజెస్ నుంచి అలాగే తగలడింది కాబట్టి మగవాళ్ళకి ఈగో ఎక్కువ ఉంటది కాబట్టి వెళ్ళిపోతాను బెదిరిస్తారు. కరెక్ట్ గా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడి చూడండి. సరెండర్ అవ్వకపోతే అంటున్నాను, అడగండి. ప్రయత్నించారు ఒకటేసారైనా?